జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ. ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే. 9 నెలల్లో అధికారంలోకి రావటమైనా 9 నెలల్లో సంక్షేమ అభివృద్ధి చేసి చూపించిన అది ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం. ఆనాడు 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించిన పేదల నాయకుడు, మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వేదికమైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు నేను తెలుపుకుంటున్నాను. ఈ విజయం ఒక చరిత్ర. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాను 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. గౌరవ అధ్యక్షుల వారితో చర్చించినప్పుడు గెలుపు కాదు, భారీ మెజార్టీతో గెలిస్తేనే ఇది ఒక గెలుపు అని ఆనాడు చెప్తాం జరిగింది. ఈరోజు ఇక్కడి నుంచి నేను చెప్తున్నా, గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 82,000 మెజార్టీతో గెలిచారు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 77,500 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు మన రాజశేఖర్ గారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కౌన్సిల్లో పులుల్లాగా మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు. ఇంకొక 2 నాయకులు ఈరోజు కౌన్సిల్కి రాబోతాం. నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకి, గెలుపు కోసం పనిచేసిన గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు, జోనల్ కోఆర్డినేటర్లు, ప్రత్యేకంగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలకి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదబ్బా. ఆయన కొత్త పేరు పెట్టిన వన్ డే ఎమ్మెల్యే. ఏంటది? ఒకరోజు ఎమ్మెల్యే. ఒకరోజు ఎమ్మెల్యే అసెంబ్లీకి కరెక్ట్గా ఒకరోజు వచ్చి వెళ్ళిపోతాడబ్బా. ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తెలిసినా అసెంబ్లీకి వచ్చి ఒక్కరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? బెంగళూరుకి పారిపోతాడు. ఓకే తమ్ముళ్ళు, కూర్చోం. ఈరోజు ఎన్డీఏ తరపున మనం విజయోత్సవాలు చేసుకుంటున్నాం. 9 నెలల్లో వచ్చిన ఎన్నిక. ఓసారి ఎన్నికలు చరిత్ర తిరగరాస్తూ ఉంటాం. 2024లో జరిగిన ఎన్నికలు మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో 57% ఓటుతో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. అది ఒక చరిత్ర. 9 నెలల తర్వాత ఈరోజు మీరు చూస్తే 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు మనం పోటీ చేస్తే 2 గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా వేదిక పైనుండే 3 పార్టీలు 2 అభ్యర్థులకి మనం సహకరించాం.
మొదటి ఓటు రెండో ఓటు ఏమన్నాం, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఓట్లు వేస్తారు, ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది. కానీ పట్టభద్రులు చూస్తే నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే, మొట్టమొదటిసారి చూస్తున్నా రెండో ఓటు లెక్కయ్యకుండా ఘంటాపదంగా గెలిచారు ఇద్దరు అభ్యర్థులు కూడా. ఇది ఒక చరిత్ర. ఈ రెండే కాకుండా ఇంకొక మూడు పట్టభద్రుల ఎన్నికలు జరిగితే ఆ మూడు కూడా గెలిచాం. నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద మెజారిటీలు ఎప్పుడూ రాలేదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈరోజు మనం చూసినప్పుడు మొట్టమొదటిసారిగా గెలుస్తారు, కానీ ప్రిఫరెన్షియల్ ఓట్లో లాస్ట్ కౌంట్లోనో లేకుంటే మధ్యలోనో గెలిచే పరిస్థితి ఉండేది. మొట్టమొదటిసారిగా అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే మన మీద ప్రజలకు ఉండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడ కూడా విశాఖపట్నం ఉత్తరాంధ్రలో మీరు చూస్తే మొదటి 2 క్యాండిడేట్లు మన వాళ్ళే మిగిలారు. మూడో క్యాండిడేట్ కౌంటింగే లేకుండా, అవసరం లేకుండా వాళ్ళ సభాధ్యక్షులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన రాజేంద్ర ప్రసాద్ గారికి, రాజశేఖర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు అచ్చెన్నాయుడు గారికి, పెద్దలు రామానాయుడు గారికి, పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న మంత్రి ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ జనసేన పార్టీ నాయకులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక మీద ఉన్న నా సహచర మంత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి మన అభ్యర్థిని గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పొలిటికల్ సెంటర్స్ అనేవాళ్ళు. ఈరోజు ఇంతటి ఘన విజయం ఇక్కడ సాధించగలిగామంటే ఈ రాష్ట్ర ప్రజలకి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ఏమిటో, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మరి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న తాపత్రయం కానివ్వండి, ఆయన పడుతున్న కష్టం కానివ్వండి, మరి ఈ ప్రజలందరూ కూడా ఆమోదించారని చెప్పేసి ఈ సందర్భంగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఈరోజు రాష్ట్రం పూర్తిగా అగాధంలో ఉంటే, రాష్ట్రం ఆర్థికంగా కానివ్వండి అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయి ఉంటే, ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కిస్తానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలకి ఇది ఒక ఆశీర్వాదంగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. మరి ఓటర్లు అందరూ కూడా మరి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో యువతి యువకులకి భవిష్యత్తు ఉండాలన్నా, ఈ రాష్ట్రంలో యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరి 10 కాలాల పాటు రైతులు సంక్షేమంగా ఉండాలన్నా, ఈ రాష్ట్రానికి కూటమి నాయకత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తప్పనిసరని ఈరోజు ఎన్నికల్లో ఇంతటి ఘన విజయాన్ని సాధించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి అచ్చెన్నాయుడు గారు చాలా చక్కగా చెప్పారు. ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ చేస్తున్న కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే. ఈరోజు మరి మొన్న మనం చూసాం బడ్జెట్ సమావేశాల్లో మరి ప్రతిపక్ష పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఉన్నారో
వాళ్ళు అసెంబ్లీలో కౌన్సిల్లో ప్రస్తావించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఒకటి రెండు అంశాలు కాదు, ప్రతి దాంట్లో కూడా ఏ విధంగానైతే గత ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిందో ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే వాటన్నిటిని కూడా ఇగ్నోర్ చేస్తూ ఉందో వాటన్నిటిని కూడా ఎత్తి చూపే క్రమంలో ప్రధానంగా ఒక అంశం దగ్గర లోకేష్ గారు ప్రధానంగా అబ్జెక్ట్ చేస్తారు. ఆ అంశం ఏంటంటే మామూలుగా ఎవరు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రధానంగా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఏ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ కాదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో 19 మంది వైస్ ఛాన్సలర్స్ ఉన్నప్పుడు 17 మంది వైస్ ఛాన్సలర్ని బలవంతంగా వాళ్ళని బెదిరించి రాజీనామా చేయించినారనే పదాన్ని మనం మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పారు, మీ దగ్గర కనుక ఎవిడెన్సెస్ ఉంటే నాకు సబ్మిట్ చేయండి అని. నేను ఈ సందర్భంగా 4 ఎవిడెన్సెస్ని ఈరోజు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఒకటోది ఏంటంటే 19 మంది వైస్ ఛాన్సలర్స్లో 17 మంది వైస్ ఛాన్సలర్స్ మూకుమ్మడిగా వీళ్ళ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జూన్ 27వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ ఆ 3 రోజుల లోపల వీరందరూ కూడా రాజీనామా చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దాని మీదనే ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఉండాలి. సరే, దాన్ని కూడా తీసేస్తాం. వీళ్ళు ఇచ్చినటువంటి రిజగ్నేషన్స్లో ఏముంది? ఫస్ట్ లైన్లోనే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది, మాకు ఏదైతే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నుంచి గవర్నమెంట్ నుంచి మాకు వచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మేము రాజీనామా చేస్తున్నామని అందులో కొంతమంది మెన్షన్ చేస్తున్నారు. ఈ విధంగా మెన్షన్ చేసినప్పుడు మీరు ఈ రిజగ్నేషన్స్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఏదైతే ఛాన్సలర్ గవర్నర్ గారు అపాయింట్ చేస్తారని మీరే చెప్తా ఉన్నారో మీరు ఏ విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతారు? ఏ విధంగా స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు అనే పదాన్ని చూసినప్పుడు మీరు దీని మీద కూడా ఒక ఎంక్వైరీ చేసి ఉండాలి. ఎందుకంటే భారతదేశంలో వైస్ ఛాన్సలర్స్ వ్యవస్థ కానీ యూనివర్సిటీ వ్యవస్థ కానీ ఒక ప్రాముఖ్యత ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇది ఒక బ్యాడ్ సిగ్నల్ వెళ్ళేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎంక్వైరీ వేసి ఉండాలి. మీరు ఎంక్వైరీ వేయాల. కేవలం 6 నెలల్లో ఇంకొక 2.5 సంవత్సరం పాటు వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా మీరు వాటన్నింటినీ కూడా ముందుగానే రిజైన్ చేసినప్పుడు మీరు ఎంక్వైరీ వేయకపోవడం కానీ రాజీనామాలు చేసిన దాంట్లో మెన్షన్ చేసిన దాని మీద కూడా మీరు ఎంక్వైరీ వేయకపోవడం కానీ అది మీ తప్పిదం. అదేవిధంగా రెండవది, గత ప్రభుత్వం చాలా అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది యూనివర్సిటీస్ని డెవలప్ చేయడానికి. ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీకి అయితే దానికి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ గ్రేడ్ ఉండేది. నాక్ అక్రిడేషన్ అన్నది మన దేశంలో ఈ యూనివర్సిటీస్కి కానీ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి కానీ ఉన్నటువంటి ప్రమాణాలను కొలిచే దాంట్లో అత్యున్నతమైనటువంటి వ్యవస్థ నాక్ అక్రిడేషన్. ఈ నాక్ అక్రిడేషన్కి సంబంధించి ఒకసారి చూసుకోండి, 2014-19లో 2019-24 మీ ప్రభుత్వంలో ఎలా ఉంది, 2024-29 మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందన్నది ప్రతి దాంట్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ కానీ తీసుకుంటే ఆ గవర్నమెంట్లో ఏ గ్రేడ్ ఉండేది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైయెస్ట్ గ్రేడ్ A++ వచ్చింది. దీన్ని ఇండియాలో ఉండే టాప్ 3 యూనివర్సిటీస్లో మన ఆంధ్ర యూనివర్సిటీ ఒకటిగా నిలబడింది. హైయెస్ట్ మార్క్స్ కూడా వచ్చినాయి. అలా ప్రతి యూనివర్సిటీ కూడా అప్గ్రేడ్ అయింది. అన్నైనా ఇచ్చిన తల్లిదండ్రులకి కొంత ఉపయోగపడుతుంది, అది కూడా ఈ రోజుకి కూడా ఇవ్వని పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం ఈ అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో చక్కగా పిల్లల తల్లి అకౌంట్లో వేసి వాళ్ళ చదువుకి సహకరించడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం ఈ రోజుకి కూడా ఆ పథకాన్ని అమలు చేయకుండా ఈరోజు చిన్న పిల్లల్ని మోసం చేయడం నిజంగా దారుణమని తెలియజేస్తూ ఉన్నాను. ఇలా తప్పించుకునే దారిని కాకుండా పిల్లలకి సరైన టైంలో వాళ్ళకి ఇవ్వాల్సిన తల్లికి వందనం డబ్బుల్ని వాళ్ళ అకౌంట్స్లో వేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే తీసుకుంటే మహిళల పని ప్రదేశాల్లో మహిళల పైన లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ దిశ యాప్ అనేది ఆ రోజు మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ని, దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్స్ని తీసుకురావడం జరిగింది. దిశ చట్టం అనేది మీ అందరికీ తెలుసు, ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గరికి ఆమోదం కోసం పంపిస్తే అక్కడ పెండింగ్లో ఉంది. ఇప్పుడు వీళ్ళు కూటమి అనేది కేంద్రంతో కూడా ఎలియన్స్లో ఉంది కాబట్టి ఆ పెండింగ్లో ఉన్న దిశ చట్టం ఆమోదం అయ్యేట్టుగా చేసి ఆ అమల్లోకి వచ్చేట్టుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ దిశ యాప్ అనేది 9 నెలలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు పని చేయకుండా ఉండిన పరిస్థితి. ఇప్పుడు పని ప్రదేశాల్లో ఆడవాళ్ళు ఉద్యోగం కోసమో పని కోసమో వెళ్ళినప్పుడు దిశ యాప్ లాంటి యాప్ కనుక ఉండుంటే చక్కగా SOS బటన్ నొక్కి వాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడానికి పూనుకునే వాళ్ళకి వ్యతిరేకంగా పోలీసులు వెంటనే వచ్చి ఆ ఆడవాళ్ళని రక్షించే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు దిశ యాప్ లేకపోవడం వల్ల మహిళలకు రక్షణ లేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వానికి మేము కోరుకున్నాం ఏంటంటే దిశ యాప్ని పునరుద్ధరించాలి. మీకు ఆ దిశ అనే పేరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి ఆ పేరు కొనసాగించడం ఇష్టం లేకపోతే కొత్త పేరు పెట్టుకునైనా దిశ యాప్ లాంటి వ్యవస్థని తక్షణమే తీసుకురావాల్సిన అవసరం ఉందని మేము తెలియజేయడం జరిగింది. అలాగే తీసుకుంటే మొదటి నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాము,
ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు. ఇప్పటికీ 9 నెలలైనా ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు, ఒక ఐఆర్ ఇవ్వలేదు. అలాగే పిఆర్సీ కమిషన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసేయడమే కాకుండా ఇప్పటికి 9 నెలలైనా కొత్త పిఆర్సీ కమిషన్ చైర్మన్ని వేయలేదు. దానివల్ల ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఈ ప్రభుత్వం మీద ఉన్నారు అనే విషయం మేము ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాము. దానికి ఉదాహరణగా ఉత్తరాంధ్రలో మనం చూసాము. టీచర్ ఎమ్మెల్సీలో వీళ్ళు అందరూ సపోర్ట్ చేసిన అభ్యర్థి ఎంత దారుణంగా ఓడిపోయాడు అని. అంటే ఉన్న ఓటర్స్లో 75% వ్యతిరేకంగా ఓటేశారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు చేసిన మోసం మీద ఉపాధ్యాయులు ఎంత వ్యతిరేకతతో ఉన్నారు, ఏ విధంగా బెత్తం దెబ్బలు కొట్టారు అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. నేతన్న నేస్తమని పథకం కింద సంవత్సరానికి సుమారుగా 24,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. చివరిగా 2023లో జూన్లో ఆ పథకం ఇంప్లిమెంటేషన్ జరిగింది. దాని తర్వాత ఆ పథకం గురించి ఊసే లేదు. ఖచ్చితంగా చేనేత వర్గాలకు మనం చేయాలి. బీసీలో చేనేత వర్గం కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగమే పెద్ద రంగం. ఆ రంగానికి మనం ఖచ్చితంగా నిలబడాలి, మనం ఖచ్చితంగా సాయం చేయాలనే ఉద్దేశంతో మేము అడిగితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము బీసీలు మా పేటెంట్ రైట్స్ అని ఆ బీసీలతో ఓట్లు వేయించుకొని ఈరోజు బీసీలకు ముఖ్యంగా చేనేత వర్గాలకు ఎటువంటి న్యాయం చేస్తుంది లేదు. ఇదే క్రమంలో ఒక శాసన మండలి సభ్యులు చెప్తూ బీసీల శవాలపైన పేలాలు ఏరుకునే వాళ్ళు వీళ్ళు అని చెప్పారు. అయ్యా, మీకు తెలుసో తెలీదో కానీ బీసీలకు పెద్దపీట వేసింది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన ఏకైక లీడర్ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. 136 కులాలను దగ్గర తీసుకొచ్చి 56 కార్పొరేషన్లుగా విభజించి 15 మంది దగ్గర డైరెక్టర్లు చేసి వివిధ వ్యక్తులకు చైర్మన్లుగా ఇచ్చి, అదే కాకుండా ఎంతోమంది బీసీలను చట్టసభలు ఎలా ఉంటాయి చాలు అనుకునే వాళ్లకు, మాట్లాంటి వాళ్లకు చట్టసభల్లో అవకాశం ఇచ్చి 2 మంత్రులు చేసి ఎన్నో పదవులు బీసీలు ఊహించని పదవులు వాళ్ళకి ఇచ్చారు. ఇదే క్రమంలో కుప్పం నుంచి మా భరతనం తీసుకుంటే వన్న క్షత్రియ కులం నుంచి సుమారు కుప్పంలో 75,000 ఓట్లు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరు పట్టించుకుని పాపాన పోలేదు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు, యువకుడైన మా భరతనకు కుప్పంలో టికెట్ ఇచ్చి నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత దానికన్నా ముందే శాసన మండలిగా సభ్యులుగా చేసి, ఎమ్మెల్సీగా చేసి చట్టసభలోకి పంపించి, ఆ నియోజకవర్గమే కాదు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా నువ్వు వినిపించని చెప్పి చట్టసభలోకి పంపించడం జరిగింది. నాలాంటి బీసీలు ఎంతోమంది ఈ పదవి ఉంటే చాలు ఎట్లుంటో చూడాలనుకునే వాళ్లకు ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే బీసీలకు పెద్దపీట వేసింది అనేది ఈరోజు మేము వాళ్ళకి చెప్పడం జరుగుతూ, మీరు బీసీలను ఒక ఓట్ బ్యాంక్గా వాడారు తప్పితే ఏ రోజు కూడా మీరు బీసీలకు న్యాయం చేసింది లేదని చెప్పి ఈరోజు సభ నుంచి వాకౌట్ చేసి మేము బయటికి రావడం జరిగింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తున్నాము, మీరు మమ్మల్ని నమ్మించారు, బీసీలను, ఎస్సీ మైనార్టీలు అందరిని నమ్మించారు, శవాలపైన పేలాలు ఏరుకునే వాళ్ళ మాదిరి అన్నారు. ఏదన్నా బీసీ అనే ప్రతి ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారు, ఉంటాము. ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏది జరిగినా మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అండగా ఉంటారు. అన్నకు మేము బీసీలం అందరం మేము అండగా ఉంటాము. వచ్చే ఎన్నికల్లో ఎప్పుడైనా సరే మా జగన్ గెలిపించుకోవడం కోసం